హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. 2 డీఏలకు ఓకే. ఫైలుపై సీఎం సంతకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలకు వేదిక సిద్ధమైంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరగనున్నటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ఉద్యోగ పెన్షనర్లు, ఉపాధ్యాయులు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలు అపారమైన ఆశలతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలకు ఈ సమావేశంలో ఒక పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాయి. కేబినెట్ అజెండా ప్రధాన అంశాలు: డీఏ బకాయిలు. ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా, నిన్న కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చల అనంతరం ఈ నెలలో ఒకటి, ఆగస్టులో మరొకటి చొప్పున 2 డీఏలకు మంజూరుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా అనధికార సమాచారం అన్నమాట. అయితే తెలంగాణ ఉద్యోగ జేఏసీ కనీసం 3 డీఏలకు తక్షణమే మంజూరు చేయాలని, మిగిలినవి దసరా నాటికి ఇచ్చి, ఆ తర్వాత పీఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. మెరుగైన ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. ఉద్యోగులకు సమగ్రమైన, మెరుగైన ఆరోగ్య పథకం రూపకల్పనపై కీలక చర్చ జరిగి విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. పెండింగ్ బిల్లులకు గ్రీన్ ఛానల్. పెండింగ్ బిల్లులు కూడా సుమారుగా 10,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు పేరుకుపోయిన వివిధ రకాల పెండింగ్ బిల్లులు చెల్లింపులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, ప్రాధాన్యతా క్రమంలో లేదా దశల వారీగా చెల్లించే విధానంపై స్పష్టత రానుంది. యువ వికాసం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రతిపాదించిన యువ వికాసం పథకం అమలు, మార్గదర్శకాలపై చర్చ జరగనుంది. పదవీ విరమణ వయస్సు పెంపు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో ఏడాది పాటు పెంచాలనే ప్రతిపాదనను కూడా కేబినెట్ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల నిరుద్యోగులకు అవకాశాలు సన్నగిల్లుతాయని, పదోన్నతుల్లో జాప్యం జరుగుతుందని, అలాగే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు కూడా వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తున్నట్టు సమాచారము. పీఆర్సీ అమలు. నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నివేదికను ఎప్పుడు తెప్పించుకుంటారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై స్పష్టమైన ప్రకటన వెలువడాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. 317 జీవో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలనే డిమాండ్పై కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ప్రమోషన్లు మరియు బదిలీలు. ఉద్యోగుల ప్రమోషన్లు, సాధారణ బదిలీల ప్రక్రియపై కూడా నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కూడా కేబినెట్‌లో చర్చించాలని ఆర్టీసీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు, భరోసా. ఇటీవల ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం 3 ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై వారి డిమాండ్లను, ప్రతిపాదనలను స్వీకరించి నివేదికను ప్రభుత్వానికి, ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత అని, బకాయిలు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, సిపిఎస్ రద్దు వంటి అంశాలపై సబ్ కమిటీ నుంచి స్పష్టమైన హామీ లభించలేదని, అన్ని అంశాలను కేబినెట్ ముందుంచి చర్చిస్తామని చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము మీటింగ్ పెట్టడమే, మమ్మల్ని చర్చలకు పిలవడమే తీపి కబురు అన్న మంత్రుల వ్యాఖ్యలపై వారు ఉసూరుమన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలు, ప్రభుత్వ బాధ్యత. 6 నెలలకోసారి రావాల్సిన డీఏలు, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీ, పదవీ విరమణ చేయగానే చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, విత్‌డ్రాయల్స్, అరియర్స్ వంటివి సకాలంలో చెల్లించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు తగినన్ని నిధులు కేటాయించిన తర్వాతే సంక్షేమ పథకాలకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ కేబినెట్ సమావేశం నుంచి శుభవార్త కోసమైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఉత్కంఠతకు తెరపడేనా? నేటి కేబినెట్ సమావేశం ఉద్యోగ పెన్షనర్లు, యువత, రైతు జీవితాలలో ఎట్లాంటి మార్పులు తీసుకురానుంది? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాల్ కాపాడేలాగా నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆశిద్దాము. ఈ సమావేశం ద్వారా వెలువడే నిర్ణయాలు కేవలం తక్షణ ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడాలనైతే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.